Hi, I am Krishna Prasad Gangarazu. Today I am going to explain what are the main important points in similar triangles. Triangles discuss చేసుకుంటాం. Triangles లోపల ముఖ్యంగా 3 లైన్స్ మనకి వస్తాయన్నమాట. ఆ లైన్స్ ఏమేంటంటే మీడియన్, ఆల్టిట్యూడ్ అండ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. 3 లైన్స్ వస్తాయి. ఇప్పుడు ఈరోజు ఈ క్లాస్లో మనం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దోస్ 3 లైన్స్. ఫస్ట్ వన్ ఈజ్ మీడియన్. మీడియన్. సో వాట్ ఈజ్ మీడియన్? మీడియన్ మీడియన్ అంటే అర్థం ఏంటంటే ట్రయాంగిల్లో దీన్ని వర్టెక్స్ అంటాము. అన్ని 3 వర్టిసెస్ ఉంటాయి. వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ కి డ్రా చేయబడిన లైన్ ని మీడియన్ అంటారు. ఇంకోసారి, మీడియన్ ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ సైడ్. సో ఇది వర్టెక్స్ అనుకుంటున్నాను, ఏ బి సి. ఇది మిడ్ పాయింట్, ఇలా జాయిన్ చేశాను, దీన్ని మీడియన్ అంటారు. ఇది వర్టెక్స్, దీని ఆపోజిట్ సైడ్ ఇది, దీని మిడ్ పాయింట్ ఇది, జాయిన్ చేశాను, దీన్ని మీడియన్ అంటారు. ఇది వర్టెక్స్, దీని ఆపోజిట్ సైడ్ ఇది, మిడ్ పాయింట్, ఇలా జాయిన్ చేశాను, దిస్ ఈజ్ కాల్డ్ మీడియన్. సో ట్రయాంగిల్ ఎన్ని మీడియన్స్ ఉంటాయి? 3 మీడియన్స్ ఉంటాయి. ట్రయాంగిల్ 3 మీడియన్స్ ఉంటాయి. మీడియన్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ కి వర్టెక్స్ నుంచి డ్రా చేయబడిన లైన్ సెగ్మెంట్ గుర్తుపెట్టుకోండి. లైన్ లో ఒక పార్ట్ ఇక్కడతో క్లోజ్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ మీడియన్. ట్రయాంగిల్ ఎన్ని మీడియన్స్ ఉంటాయంటే 3 మీడియన్స్ ఉంటాయి. మీరు గమనించారు లేదో, ఈ 3 మీడియన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి. 3 మీడియన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. This point is called centroid. This point is called centroid. ఈ లైన్స్ ఏమంటారు అంటే, ఈ లైన్ కానీ ఈ లైన్ కానీ ఈ లైన్ కానీ మీడియన్స్ అంటారు. సో మీడియన్ అంటే ఇట్ ఈజ్ ఏ లైన్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ సైడ్. సో it is a line segment drawn from vertex of a triangle to midpoint of its opposite side. Midpoint of its opposite side. So ఇది దీని యొక్క డెఫినేషన్. ఈ మీడియన్స్ అనే ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి. దట్ మీటింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ point of intersection of medians is called centroid. ఈ R అనేది ఇట్లా రాస్తారు, ఈ విధంగా కూడా రాస్తారు. అందుకని నేను ఎక్కువగా ఈ విధంగా రాస్తాను. లేదు మీకు కన్ఫ్యూజ్గా ఉందంటే ఈ విధంగా రాస్తాను, సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ అంటే అర్థం ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. Centroid is denoted by the centroid
is denoted by letter G. సెంట్రాయిడ్ ని G అనే పేరుతో రాస్తాం అన్నమాట. సో ఇది మీడియన్ ఆర్క్. సో ఒక పార్ట్ ఈజ్ ఓవర్. సెకండ్ వన్ యాంగిల్ బైసెక్టర్స్. యాంగిల్ బైసెక్టర్స్. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో అంతకుముందు బేసిక్ నాలెడ్జ్. ఇది మీ రన్నింగ్ 10th క్లాస్లో ఉండే సబ్జెక్ట్. ఇది 9th 10thలో ఉండే సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బాగా జాగ్రత్తగా స్టడీ చేయండి. సో యాంగిల్ బైసెక్టర్. యాంగిల్ బైసెక్టర్. సో యాంగిల్ బైసెక్టర్. యాంగిల్ బైసెక్టర్ అంటే అర్థం ఏంటంటే ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి. ఈ యాంగిల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ 70 అనుకుందాం. ఈ 70ని కరెక్ట్గా మిడిల్లో ఇలా వచ్చేట్టు ఒక లైన్ డ్రా చేస్తే ఈ సైడ్ 35 degrees, ఈ సైడ్ 35 degrees వచ్చేట్టుగా కనుక లైన్ డ్రా చేస్తే అప్పుడు ఈ యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. బైసెక్ట్ అంటే ఈక్వల్గా 2 parts చేయడం అని అర్థం. ఇచ్చిన యాంగిల్ని 2 partsగా డివైడ్ చేసేటువంటి లైను యాంగిల్ని బైసెక్ట్, యాంగిల్ని 2 పార్ట్లుగా చేస్తుంది కాబట్టి ఈక్వల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ లైన్ని యాంగిల్ బైసెక్టర్ అంటారు. ఈ లైన్ కాదు రే, ఈ రేని యాంగిల్ బైసెక్టర్ అంటారు. సో యాంగిల్ బైసెక్టర్ అంటే అర్థము ఇట్ డివైడ్స్ ది గివెన్ యాంగిల్ ఇంటూ 2 equal parts. ఇచ్చిన యాంగిల్ని 2 equal partsగా చేయబడేటువంటి లైన్ని యాంగిల్ బైసెక్టర్ అంటారు. అదేవిధంగా ఈ యాంగిల్ని కూడా ఈక్వల్గా డివైడ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ యాంగిల్ని కూడా ఈక్వల్గా డివైడ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ 3 ఈ పాయింట్ దగ్గర కలుసుకుంటాయి. ఈ పాయింట్ని ఏమంటారు అంటే ఇన్సెంటర్ అంటారు. సేమ్ ఇందాకలాగానే ఇక్కడేమో 3 మీడియన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 యాంగిల్ బైసెక్టర్స్. ఇదొక యాంగిల్ బైసెక్టర్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. సో దీస్ ఆర్ కాల్డ్ యాంగిల్ బైసెక్టర్స్. యాంగిల్ బైసెక్టర్స్. మరి ఈ మీట్ అయిన పాయింట్ని ఏమంటారు అంటే ఈ మీట్ అయిన పాయింట్ని దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఇన్సెంటర్. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఇన్సెంటర్. ఈ మీట్ అయిన ఈ యాంగిల్ బైసెక్టర్స్ ఎక్కడైతే మీట్ అయినాయో దట్ మీటింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఇన్సెంటర్. వాటిని యాంగిల్ బైసెక్టర్స్ అంటారు. కాబట్టి యాంగిల్ బైసెక్టర్ డెఫినేషన్ ఏంటి? ది రే విచ్ డివైడ్స్ given angle into 2 equal parts. ఇచ్చిన యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయబడే లైన్ని యాంగిల్ బైసెక్టర్ అంటారు. యాంగిల్ బైసెక్టర్. ఓకే, మరి ఆ పాయింట్ ఏమంటారు? ఇన్సెంటర్. ఇన్సెంటర్. ది పాయింట్ ఆఫ్ intersection of angle bisectors is called in center. Is called
in center. It is denoted by letter I. It is denoted by the letter I in center. Okay. Next, perpendicular bisector. What is the meaning of perpendicular bisector? ఒక లైన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ సెగ్మెంట్ యొక్క వాల్యూ 10 సెంటీమీటర్స్ అనుకుందాం. ఈ లైన్ సెగ్మెంట్ 10 సెంటీమీటర్స్. ఈ 10 సెంటీమీటర్స్ లైన్ ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్ తీసుకోండి. అంటే ఈ సైడ్ 5, ఈ సైడ్ 5 సెంటీమీటర్స్ ఉంటుంది. అట్లా పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ 90 డిగ్రీస్ ఉండేటువంటి లైన్ డ్రా చేశాము. 90 డిగ్రీస్ ఉండే లైన్ని డ్రా చేశాం. ఈ లైను, నేను డ్రా చేసిన లైను ఇచ్చిన లైన్ తోటి 90 డిగ్రీస్ చేస్తుంది. నేను చెప్పిన వాటే అది మీకు 90 డిగ్రీస్ ఉండేట్టుగా లైన్ డ్రా చేశాను. 90 డిగ్రీస్ మనం ఇంగ్లీష్లో పర్పెండిక్యులర్ అనే పేరు కూడా యూజ్ చేస్తాం. 90 డిగ్రీస్ని పర్పెండిక్యులర్ అనే పేరు కూడా, నేమ్ కూడా యూజ్ చేస్తాం. సో ఈ లైన్ పర్పెండిక్యులర్గా ఉంది. అంతేకాకుండా ఇంకొక వర్క్ కూడా చేస్తుంది, ఇంకొక పని కూడా చేస్తుంది. ఏ వర్క్ చేస్తుంది అది? ఇచ్చిన లైన్ సెగ్మెంట్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇది 10 సెంటీమీటర్స్ అని అనుకుంటే ఇటు 5 ఉండేట్టుగా డివైడ్ చేస్తుంది. అంటే ఈ లైను 2 క్వాలిటీస్ కలిగి ఉంది. ఏంటి ఆ క్వాలిటీస్? ఒకటి పర్పెండిక్యులర్గా ఉంది, రెండోది ఇచ్చిన లైన్ సెగ్మెంట్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఈ లైన్ 2 పనులు చేస్తుంది. ఏంటి ఆ 2 పనులు? ఒకటి పర్పెండిక్యులర్, ఇంకొకటి ఈక్వల్ పార్ట్. 2 ఈక్వల్ పార్ట్స్. 2 ఈక్వల్ పార్ట్స్ని ఇంగ్లీష్లో బైసెక్టింగ్ అంటారు. బైసెక్టింగ్. ఓకే. కాబట్టి ఈ లైన్ని ఏ పేరుతో పిలుస్తామంటే ఈ 2 వర్కులు చేస్తుంది కాబట్టి బైసెక్ట్ చేస్తుంది, పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఈ లైన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనే పేరుతో పిలుస్తారు. ఈ లైన్ని, ఈ డ్రా చేసిన లైన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనే నేమ్ తోటి పిలుస్తాం. ఎందుకని ఆ నేమ్తో పిలుస్తున్నాము అంటే ఆ లైన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది ఇచ్చిన లైన్ తోటి, గివెన్ లైన్ తోటి. అండ్ గివెన్ లైన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. గివెన్ లైన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి దీన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనే పేరు వాడతారు. ఇప్పుడు మనం ట్రయాంగిల్లో వెళ్తాం. ట్రయాంగిల్లో తీసుకునే పని అయితే, సో ట్రయాంగిల్ డ్రా చేసాము. ABC. ఈ ట్రయాంగిల్లో ఇది మిడ్ పాయింట్ అనుకుంటున్నాను. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. దీని మిడ్ పాయింట్ ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్. దీని మిడ్ పాయింట్ ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. ఈ 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఇక్కడ మీట్ అయినాయి. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎస్. ఈ లైన్స్ ఏమంటారు నన్ను? ఈ లైన్ కానీ, ఈ లైన్ కానీ, ఈ లైన్ కానీ, ఈ 3 లైన్స్ ఆర్ సెట్ టు బి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఈ లైన్స్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటారు. ఈ మూడింటిని, ఈ పాయింట్ని సర్కమ్ సెంటర్ అంటారు. సర్కమ్ సెంటర్. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎస్ ఈజ్ సర్కమ్ సెంటర్. ఎస్ ఈజ్ కాల్డ్ సర్కమ్ సెంటర్. సో 3 రకాల లైన్స్. ఫస్ట్ వన్ మీడియన్స్.
మీడియన్స్ మీట్ అయిన పాయింట్ ని సెంట్రాయిడ్ అంటారు. సెకండ్ వన్ యాంగిల్ బైసెక్టర్స్. యాంగిల్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్ ని ఇన్ సెంటర్ అంటారు. థర్డ్ వన్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్ ని సర్కమ్ సెంటర్ అంటారు. దీన్ని ఎస్ తో రాస్తాము. మీడియన్ సెంట్రాయిడ్ ని జీతో ఇండికేట్ చేస్తాము. యాంగిల్ బైసెక్టర్స్ ని ఐతో చేస్తాము. సో 3 వచ్చినాయి. ఈ 3లో ఈ సర్కమ్ సెంటర్లో ఎక్స్ట్రాగా 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటంటే 3 క్వాలిటీస్. ఇది ఎక్యూట్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్, అక్యూజా. మీకు చూడగానే ఏమనిపిస్తుంది? ఎక్యూట్. ఎందుకంటే యాంగిల్ లెస్ దాన్ 90 ఉంది కాబట్టి ఇది ఎక్యూట్ ట్రయాంగిల్. ఎక్యూట్ ట్రయాంగిల్ సర్కమ్ సెంటర్ ఇన్సైడ్ ది సర్కిల్ ఉంటుంది, ఇన్సైడ్ ది ట్రయాంగిల్ ఉంటుంది. ఈ ఎస్ అనే పాయింట్ ఈ ట్రయాంగిల్ లోపల ఉంటుంది ఎప్పుడు. ఇది ఎక్యూట్ ట్రయాంగిల్ కనుక అయితే, ఇఫ్ ది గివెన్ ట్రయాంగిల్ ఈజ్ ఎక్యూట్ ట్రయాంగిల్, సర్కమ్ సెంటర్ లైస్ ఇన్సైడ్ ది ట్రయాంగిల్. ఓకే, ఇది ఎక్యూట్ ట్రయాంగిల్ మనకు అనిపిస్తుంది కాబట్టి ఎస్ అనేది ఇన్సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఉంది. అదే నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేశాను అనుకోండి, దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇది మిడ్ పాయింట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇది మిడ్ పాయింట్, ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఈ 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎక్కడ మీట్ అయినాయి తెలుసా? ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. అంటే ఇది 90 degrees కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ని హైపార్టిన్యూస్ అనే పేరుతో పిలుస్తాం. హైపార్టిన్యూస్. ఆపోజిట్ 90 degrees ఆపోజిట్ గా ఉన్న సైడ్ ని హైపార్టిన్యూస్ అనే పేరుతో పిలుస్తాం. ఈ సర్కమ్ సెంటర్ ఎక్కడ ఉంటుందయ్యా అంటే మిడ్ పాయింట్ ఆఫ్ హైపార్టిన్యూస్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సర్కమ్ సెంటర్ ఈజ్ లైస్ ఆన్ మిడ్ పాయింట్ ఆఫ్ హైపార్టిన్యూస్. హైపార్టిన్యూస్ యొక్క మిడ్ పాయింట్ మీద ఉంటుంది సర్కమ్ సెంటర్ ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే. అదే ఎక్యూట్ ట్రయాంగిల్ అయితే ఇన్సైడ్ ట్రయాంగిల్ ఉంటుంది. అదే అబ్ట్యూజ్ ట్రయాంగిల్ అనుకోండి, అబ్ట్యూజ్ అంటే అబౌవ్ 90. ఇక్కడ చూడండి అబౌవ్ 90 ఉంటుంది. సో మళ్ళీ మిడ్ పాయింట్ పర్పెండిక్యులర్ లైన్, మళ్ళీ మిడ్ పాయింట్ పర్పెండిక్యులర్ లైన్, మళ్ళీ మిడ్ పాయింట్ పర్పెండిక్యులర్ లైన్. పర్పెండిక్యులర్ లైన్. ఈ 3 ఇక్కడ ఎక్స్టర్నల్ గా మీట్ అయినాయి. ఎక్స్టర్నల్ గా మీట్. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎస్. ఈ ట్రయాంగిల్ అవుట్ సైడ్ మీట్ అయినాయి. సర్కమ్ సెంటర్ అనేది 3 డిఫరెంట్ వేస్ లో ఉంటుంది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్. ఎక్యూట్ ట్రయాంగిల్ లో ఇన్సైడ్ ట్రయాంగిల్ ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ హైపార్టిన్యూస్ యొక్క మిడ్ పాయింట్ మీద ఉంటుంది. అదే అబ్ట్యూజ్ ట్రయాంగిల్ లో అవుట్ సైడ్ ది ట్రయాంగిల్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో సర్కమ్ సెంటర్ 3 మోడల్స్ లో ఉంటుంది. సో ఫస్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్? If a line divides given line segments into 2 equal parts, and making an angle 90 degrees with given line, then we say, then THEN
then we say this line is perpendicular bisector. ఆ లైన్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటారు. ట్రయాంగిల్ లో 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఉంటాయి. ఈ మూడు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ సర్కంసెంటర్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ perpendicular bisectors is called circumcenter. It is denoted by S. It is denoted by S. ఆ తర్వాత 3 పాయింట్స్. ఏంటి ఆ 3 పాయింట్స్? ఎక్వి ట్రయాంగిల్ లో ఇన్సైడ్ ఉంటుంది, రైట్ యాంగిల్ లో మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్, అబ్ట్యూజ్ ట్రయాంగిల్ లో అవుట్ సైడ్ ట్రయాంగిల్ ఉంటుంది. సో దోస్ 3 పాయింట్స్ వీ హావ్ టు రైట్. సో ఫస్ట్ పాయింట్, ఇన్ acute triangle circumcenter lies inside triangle. Second point, in right angle triangle circumcenter lies midpoint of hypotenuse, midpoint of hypotenuse. Third point, in obtuse triangle circumcenter lies outside triangle. ఓకే, సో ఇది ముఖ్యమైన పాయింట్స్. ఇంకొక పాయింట్ ఉంది, యాంగిల్ సో లాస్ట్ వన్, altitudes. Fourth one, altitudes. ఆల్టిట్యూడ్ అంటే అర్థము వర్టెక్స్ నుంచి డ్రా చేయాలి, బేస్ మీదకి అంటే కింద ఉన్న ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ డ్రా చేయాలి. వర్టెక్స్ నుంచి రావాలి, ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. అలా ఉండే లైన్ని ఆల్టిట్యూడ్ అంటారు. దిస్ లైన్ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి? వర్టెక్స్ నుంచి డ్రా చేయబడాలి, బేస్ అంటే కింద ఆపోజిట్ సైడ్ తోటి 90 degrees చేయాలి. అట్లా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఆల్టిట్యూడ్. ట్రయాంగిల్ ఎన్ని ఉంటాయి? ఆల్టిట్యూడ్స్ 3 ఉంటాయి. సో ఈ వర్టెక్స్ నుంచి వచ్చింది ఇక్కడ 90 degrees చేస్తుంది. వర్టెక్స్ నుంచి 90 degrees. 90 degrees సింబల్ ఇదన్నమాట. ఈ విధంగా డ్రా చేస్తే 90 అని అర్థం. సో దీస్ 3 ఆల్టిట్యూడ్స్. ఈ ఆల్టిట్యూడ్స్ ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ O. O మీన్స్ ఆర్థోసెంటర్. O means orthocenter. Okay, this is the final. So altitude, it is a line
drawn from vertex to, it is a line, not a line, it is a perpendicular line. Perpendicular. It is a perpendicular. Perpendicular అంటే 90 degrees చేయబడే లైన్ అని అర్థం. Drawn from vertex to its opposite side. To its opposite side. Point of intersection of altitudes is called orthocenter. It is denoted by letter O. It is denoted by the letter O. So, ఈ 4 లైన్స్, ఈ 4 సెంటర్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఫస్ట్ మీకు చెప్పింది మీడియన్. మీడియన్ అనేది వర్టెక్స్ నుంచి వచ్చింది, ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి జాయిన్ చేసాం. మీడియన్ అనేది ఇలా వర్టెక్స్ నుంచి వచ్చింది, మిడ్ పాయింట్కి జాయిన్ చేసాం. గమనించండి, మీడియన్ అంటే డెఫినిషన్ అది ఏమని, వర్టెక్స్ నుంచి రావాలి, ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ జాయిన్ చేయాలి. ఇప్పుడు మీకు డౌట్ రావాలి ఏంటంటే, సార్ ఇక్కడ 90 degrees ఉంటుందేమో యాంగిల్, ఉంటుందా, ఉండాలా, ఉండకూడదా అని మీ డౌట్ రావస్తే మంచిది, రాబోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మీడియన్ అంటే డెఫినేషన్ అంటే వర్టెక్స్ నుంచి రావాలి, మిడ్ పాయింట్ జాయిన్ చేయబడాలి. మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ అయి ఉండాలి. అట్లా ఉంటేనే దాన్ని మీడియన్ అంటాను. 90 degrees ఉందా లేదా అంటే అది అనవసరం మనకి. ఉంటే ఉన్నాయి, ఉండకపోతే లేదు. ఉండాలన్న రూల్ అయితే లేదు. ఏమి రూల్ ఉంది, మిడ్ పాయింట్ జాయిన్ చేయబడాలి, వర్టెక్స్ నుంచి రావాలి, అదే రూల్. మిగతా ఏమైనా ఉంటే ఉన్నాయి మంచిదే, లేకపోయినా మంచిదే. మనకి ఇది మీడియన్ అంటే మీరేం గమనించాలి, మిడ్ పాయింట్ జాయిన్ చేయబడ్డామా లేదా, 90 degrees ఉందా, ఇంకోటి అట్లా ఉందా, ఇట్లా ఉందా, అది ఎట్లా ఉన్నా మనకు అనవసరం, గుర్తుపెట్టుకోండి. చెప్పిన తగ్గట్టుగా ఉందా, డెఫినేషన్ తగ్గట్టుగా ఉందా లేదా, అదొకటి చూడండి. ఇది మిడ్ పాయింట్, మీడియన్. మరి ఇది ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఏం చెప్పాను, వర్టెక్స్ నుంచి రావాలి, ఆపోజిట్ సైడ్కి 90 degrees ఉండాలి అన్నాను. సార్ ఇక్కడ 90 degrees ఉంది కరెక్టే, ఇది మిడ్ పాయింట్ కూడా కావచ్చు కదా సార్ అంటే, అది కావాలన్న రూల్ లేదు. అయితే ఓకే, కాకపోయినా కూడా మనకు వచ్చే నష్టం లేదు. మనకి ఎప్పుడు నష్టము, 90 degrees లేకుండా ఉంటే నష్టం, వర్టెక్స్ నుంచి రాకపోతే నష్టం. ఓకేనా. ఇంకొక మూడోది పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేశాను. సార్ ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నారు, ఇది వర్టెక్స్కి వెళ్ళలేదు ఏంటి సార్ అని డౌట్ రావచ్చు. ఇది వర్టెక్స్ కూడా రావాలని నేను చెప్పలేదు. నేనేం చెప్పాను, ఇచ్చిన లైన్ సెగ్మెంట్ని ఈక్వల్గా డివైడ్ చేయాలని చెప్పాను. ఇక్కడ 90 degrees ఉండాలని చెప్పాను. ఈ 2 పాయింట్లు చెప్పాను. వర్టెక్స్ నుంచి రావాలని నేను చెప్పలేదు. వర్టెక్స్ నుంచి రావచ్చు, రాకపోవచ్చు. ఈ పాయింట్ 3 పాయింట్లు బాగా గమనించండి. మీడియన్ అంటే వర్టెక్స్ నుంచి రావాలి, మిడ్ పాయింట్ కలపాలి, ఎక్స్ట్రా మనకు అనవసరం. ఆల్టిట్యూడ్ అంటే వర్టెక్స్ నుంచి రావాలి, 90 degrees చేయాలి, అది ఆల్టిట్యూడ్ యొక్క క్వాలిటీ. అదే పర్పెండిక్యులర్ బైసెక్టర్ క్వాలిటీ ఏంటి, ఇచ్చిన లైన్ సెగ్మెంట్ 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి, 90 degrees చేయాలి. వర్టెక్స్ నుంచి రాలేదంటే అది మనకు అనవసరం. ఇచ్చిన డెఫినేషన్ బట్టి అది కనుక సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ ఎనఫ్. అంతేగాని మిగతా గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఇప్పుడు 4 lines చెప్పాను కదా, మీడియన్, యాంగిల్ బైసెక్టర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్, ఆల్టిట్యూడ్స్. ఈ 4 lines ఈక్విలేటర్ ట్రయాంగిల్లో సేమ్. ఈక్విలేటర్ ట్రయాంగిల్లో ఈ 6, 6, 6 అనుకున్నాం. ఇది మిడ్ పాయింట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 90 degrees కూడా ఉంటుంది. అంతేకాకుండా యాంగిల్ కూడా ఈక్వల్గా డివైడ్ చేస్తుంది.
ఇప్పుడు చూడండి, యాంగిల్ ఈక్వల్గా డివైడ్ చేయాలి కాబట్టి ఈ లైన్ యాంగిల్ బైసెక్టర్ అంటాను. మిడ్ పాయింట్ కూడా పాస్ అయింది కాబట్టి ఇది మీడియన్ అంటాను. 90 degrees ఉంది, ఈక్వల్గా డివైడ్ చేయాలి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాను. సో ఇదే లైన్కి 4 నేమ్స్ వచ్చేసినాయి. కాబట్టి ఈక్విలేటర్ ట్రయాంగిల్లో మాత్రమే ఈ 4 లైన్స్ సేమ్గా ఉంటాయి. ఎప్పుడైతే 4 లైన్స్ సేమ్గా ఉన్నాయో దాని యొక్క ఈ 4 సెంటర్స్ కూడా సేమే. 4 సెంటర్స్ అంటే ఏంటి? సెంట్రాయిడ్, ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్ అండ్ ఆర్థో సెంటర్. ఈ 4 ఒకే పాయింట్ దగ్గర ఉంటాయి. సో దిస్ పాయింట్ ఈస్ కాల్డ్, అన్నిటికీ అదే నేమ్, సెంట్రాయిడ్ జి, ఐఎస్, ఓ. ఈ 3 సేమ్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్ కింద ఉండొచ్చు. సో ఈ బేసిక్ నాలెడ్జ్ బాగా అర్థం చేసుకోండి. 1-2 సార్లు వీడియో చూడండి, మీకు క్లారిటీ బాగా వచ్చేదాకా మీరు అబ్జర్వ్ చేయండి. అంతేకాని బైహెట్ మెథడ్ వద్దు, బైహెట్ మ్యాథ్స్ కుదరదు. కాబట్టి జాగ్రత్తగా స్టడీ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి, లేదా మీకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసేయండి. నేను అట్ ఎనీ టైం ఐ విల్ రెస్పాండ్ టు యువర్ కాల్. ఓకేనా? అంతేగాని ఏమనుకుంటారో సార్ ఏమనుకుంటారో అని భయపడాల్సిన పని లేదు. మేము ఉన్నదే మీకు సర్వీస్ చేయడానికి. మీ ఇష్టం వచ్చిన టైం ఎక్సెప్ట్ 11 తర్వాత మాత్రం చేయొద్దు, నైట్ మీ ఇష్టం. ఈ టైంలో మిగతా ఎప్పుడు చేసినా పర్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, నా క్లాస్ కనుక మీకు సాటిస్ఫై అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చేయించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.